జూలై 7 పుస్తక రీడింగ్ 7వ రోజు. జూలై 7 7వ రోజు 7వ పేజీ. అదేవిధంగా ఆర్జిఎల్ 7034 67వ రోజు. 67వ రోజుకి వచ్చేసాం. ఇంకా 3 రోజులు దాని తర్వాత 68 69 70 3 రోజులు దాని తర్వాత 70వ రోజులు కలుద్దాం. 70వ రోజుకి ఏంటంటే అది ఒక 50% కంప్లీట్ అయినట్టు లెక్క. ఆ తర్వాత ఇంకో 50%. 70 రోజు 3 రోజులు దాని తర్వాత 70 రోజుకి వస్తాం. ఫస్ట్ హాఫ్ అంటే మొదటి అధ్యాయం పూర్తయింది. ఇంకా మళ్ళీ డే 1 నుంచి డే 70 దాకా ఇన్ని రోజులు ప్రయాణం చేసామో సేమ్ అలాగే అన్ని రోజులు మళ్ళీ ఇంకోసారి ప్రయాణం చేస్తాడు. సెకండ్ పార్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజున దాని ఓపెన్ 7వ పేజీ 6 పేజీల నుంచి మనం తెలుసుకోవడం జరిగింది. 6 రోజుల నుంచి. ఈరోజు 7వ రోజు 7వ పేజీ. 7వ పేజీలో మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ రోజున వరి సాగు చేసే ముందు కొన్ని విధి విధానాలు మనం పాటించాలి. అది ఏంటంటే పచ్చిరొట్టు పైర్లు. తల్లి పాలు బిడ్డకి ఎంత ముఖ్యమో పచ్చిరొట్టు పైర్లు కూడా భూమికి అంతే ముఖ్యం. ఈ కేవలం చదివితే మాత్రం కాదు, చదివి ఆచరిస్తేనే మనం విజయం సాధించగలుగుతాం. ఎవరైనా సరే, నేనే కాదు. ఇప్పుడు నేను కూడా లెర్నింగ్. నేను కూడా ఒక నిరంతర విద్యార్థి. ఏదో మనని తెలుసు కదా, ఉత్తమ రైతు అవార్డు వచ్చేసింది, ప్రకృతి రత్న అవార్డు వచ్చేసింది, మనం ఖాళీగా కూర్చుంటే అది అనర్థానికే దారితీస్తుంది. నేను కూడా లెర్నింగ్ ఆ తర్వాత ఎర్నింగ్. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. ఓకే. పచ్చిరొట్టు పైర్లు 45 రోజులు పెంచి పెద్ద చేసి భూమిలో కాయ దున్నాల. ఒక 2 వారాలు వదిలేసిన తర్వాత అప్పుడు మనం వరి సాగు చేసుకోవాలి. ఉదాహరణ పచ్చిరొట్టు పైర్లు అందరికీ తెలిసినటువంటి విషయమే. జీలగ, పిల్లి పెసర, జనుము, పెసర ఇలాంటివి, అలసంద ఇవన్నీ కూడా ఈ మధ్య PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్ అనేది రావడం జరిగింది. లేత నారు నాటడం ఇది ఇంపార్టెంట్. వరి సాగులో అతి ముఖ్యమైనది. కష్టమైన నష్టమైన ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. అది లేత నారైనా పెళ్ళైనా ఇంకేదైనా సరే ఆ వయసులో చేసినప్పుడే దానికి మంచి ఫలితం. ఇప్పుడు ముసలోడు ఏమీ చేయలేరు. లేత నారు అయితే పిల్లకల సంఖ్య బాగా తీయడం జరుగుతుంది. అట్లాగే అది కూడా. ఇంకొకటి ఏంటంటే లేత నారు నాటేటప్పుడు పై కొసలు చుంచి సాధ్యమైనంత వరకు మేము వేసినటువంటి ఈ 6 వరి వంగడాలు, ఈ 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వేసినటువంటి 6 వరి వంగడాలు కూడా పై కొసలు చుంచడం. MTU 1426 మాత్రం భలే కష్టపడడం జరిగింది. ఎందుకంటే అది నారు ఎదగల, పైరు పొట్టిదైపోయింది. పురుకోసులు తెచ్చి కట్టి ఆ తర్వాత మన పదార్థ పొలంలో వేసి చేయడం జరిగింది. భయంకరమైన తుఫానుల్లో వేయడం జరిగింది. అది వన్ ఆఫ్ ద గ్రేట్ మెమొరీ ఫర్ మీ. MTU 1426 మారుతీరు వాళ్ళది. పై కొసలు చుంచడం వల్ల ఎందుకు పై కొసలు చుంచాలంటే తల్లి పురుగు గుడ్డు పెట్టకుండా ఉంటుంది. అదేవిధంగా పైరు ఏపుగా ఎదుగుద్ది, హైట్గా. అంటే ఆల్రెడీ కొసలు చుంచేసాం కాబట్టి గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లక మీరు చూడండి వెనకాల ఎట్టుందో, ఎంత నీట్గా నిండుదనంగా ఉంది. మొదట్లో ఫస్ట్గా అంతగా బాగలేదు ఇది. ఎందుకంటే 45-46 డిగ్రీల ఎండల్లో వాడిపోయి విలవెల కొట్టుకొని ఆ తర్వాత చచ్చి బతికింది ఇది. ఇప్పుడు ఆర్జిఎల్ 7034 మీరు చూసేది. నీటి యాజమాన్యం కూడా అతి ముఖ్యమైంది. ఆరుతడి విధానంలో మనం ముందుకు సాగుతుండాలి. మొన్న బద్దలుగా ఎండబెట్టడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం డ్యామ్ నీళ్ళు వేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా పుస్తకంలో రాసిన ప్రతి ఒక్క పేజీ, ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్ పాయింట్. మా 5 సంవత్సరాల అనుభవాలు దీంట్లో పెంపొందించడం జరిగింది. ఏ పేజీ కూడా తీసేయాల్సిన లేదు. తర్వాత కలుపు తీయలేని వారు వరి కోత కొయ్యలేరు. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేది కలుపు. దాన్ని తీసేయాలి వీలైనంత వరకు. తీసేయడమే మంచిది. సమాజంలో దుష్ట శక్తులు ఎంత ప్రమాదమో ఈ వరిలో కూడా కలుపు కూడా అంతే ప్రమాదం. కలుపు తీయని మడి దేవుడు లేని గుడి లాంటిది. మన పెద్దల సామెత. సమాజంలో దుష్ట శక్తులు ఎంత ప్రమాదం ఇప్పుడు చెప్పే. వరి సాగులో కలుపు తీయడం కూడా అంతే ప్రమాదం. అందుకే వీలైనంత వరకు వాటిని పూర్తిగా తీసేయాలి. వరి కోతలు కోసిన తర్వాత ప్రతి గింజలో 14% తేమ ఉండి ఎన్ని ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రైతు సోదరీమణులు మన భారతదేశంలో ఎక్కడైనా సరే వరి సాగు చేసే వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా రాయడం జరిగింది. 14% ఉండేటట్టుగా ఎండబెట్టాలా, ఆరబెట్టాలా, రాత్రిపూట కప్పెట్టాలా, గబక్కన వానబడినా ఇబ్బంది పడకుండా. ఈ విధంగా ప్రతి విత్తనం, ప్రతి గింజ ఒక అమూల్యమే. ప్రతి వరి గింజలో కూడా 14% తేమ ఉండాలి. ఇది మాత్రం 100% మ్యాండేటరీ. అప్పుడే మనం దాంట్లో సక్సెస్ అయినట్లు లెక్క. ఉండాలి, ఉండి తీరాలి. విత్తనం కోసమైనా సరే, అంటే వరి సాగు చేసుకోవడానికి, అదేవిధంగా బియ్యం కోసమైనా సరే ఇదే వర్తిస్తుంది. ఇకపోతే రేపు 8వ పేజీ. రేపు
ఇంపార్టెంట్ అయినటువంటి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ 8వ పేజీలో రేపు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఇంపార్టెంట్ టాపిక్ RNR 15048 తెలంగాణ సోనా గురించి తెలుసుకోవడం జరుగుతుంది. నూతన వరి వంగడాలు వేయడానికి, ప్రకృతి రత్న అవార్డు అందుకోవడానికి, ఉత్తమ రైతు అవార్డు అందుకోవడానికి, రైస్ మిల్లర్ అవ్వడానికి, ఒక పుస్తక రచయిత అవ్వడానికి CVR పద్ధతి వరి సాగు ఎంత పవర్ఫుల్లో నాకు, అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా కూడా అంతే ముఖ్యం. ఈ రెండు కళ్ళుగా భావించి చేయడం జరిగింది. రేపు తెలంగాణ సోనా గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. మేము 10 మందికి అన్నం పెడుతున్నామన్నా, మాకు అన్నం పెడుతున్నామన్నా అది తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు అని నేను ఇత్తనం సల్లిన నాడే చెప్పడం జరిగింది. దాన్ని నవంబర్లో వేసినప్పటికి కూడా ప్రతి నెల 12 నెలలు 365 రోజుల పాటు ఆ వరి వంగడం గురించి మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది రేపు 8వ రోజు 8వ పేజీ 8th జూలై కలుద్దాం. హర్షత్ విహార్ అండ్ టీమ్, థ్యాంక్ యూ.